సంవత్సరాల నుంచి పెండింగ్ ఉన్న రోడ్డు పనులు వెంటనే పూర్తి చేయాలి. ప్రభుత్వం తక్షణమే దిగి రావాలి. ప్రభుత్వం తక్షణమే ప్రభుత్వం తక్షణమే రోడ్డు పనులు వెంటనే రోడ్డు పనులు వెంటనే గ్రామస్తుల ఆరోగ్యాలు గ్రామస్తుల ఆరోగ్యాలు ప్రభుత్వం వెంటనే ప్రభుత్వం తక్షణమే రోడ్డు పనులను వెంటనే రోడ్డు పనులను వెంటనే ఉన్న రోడ్డు పనులను వెంటనే గ్రామస్తుల ఆరోగ్యాలు కాపాడాలి. గ్రామస్తుల ఆరోగ్యాలు గ్రామస్తుల ఆరోగ్యాలు రోడ్డు పనులను వెంటనే రోడ్డు పనులను వెంటనే రోడ్డు పనులను వెంటనే 8 సంవత్సరాల నుంచి పెండింగ్ ఉన్న రోడ్డు పనులు వెంటనే రోడ్డు పనులను వెంటనే గవర్నమెంట్ మన వరకు ఏమన్నా మన వరకు ఏమంది వరకు సిమెంట్ దిగు ఏడవతాడు షెటర్ లేదండి కాదు ఓళ్ళకైనా అంతేగా సంవత్సరాలు పెండింగ్ ఉన్న రోడ్డు పనులను వెంటనే గ్రామస్తుల ఆరోగ్యాలు గ్రామస్తుల ఆరోగ్యాలు రోడ్డు పనులను వెంటనే రోడ్డు పనులను వెంటనే గ్రామస్తుల ఆరోగ్యాలు 8 సంవత్సరాల నుంచి పెండింగ్ ఉన్న రోడ్డు పనులను వెంటనే 8 సంవత్సరాల నుండి పెండింగ్ ఉన్న రోడ్డు పనులను వెంటనే గ్రామము మాక్లూరు మండలం డిస్ట్రిక్ట్ నిజామాబాద్. గత 8 సంవత్సరాలు 9 సంవత్సరాల నుంచి ఈ బ్రిడ్జి పనులు R&B పనులు రైల్వే పనులు చాలా మా గ్రామానికి చాలా ఇబ్బంది అవుతుంది. ఇటు పొలాలు పోయినాయి, ఇటు ఇండ్లు పోయినాయి. అయినా మా గ్రామస్తులు ఊరుకొని చేసారు. ఈ బ్రిడ్జి పనులు ఈ రైల్వే పనులు చాలా కనీసం 8 సంవత్సరాలు అవుతుంది. 8 సంవత్సరాల నుంచి
ఏదో ఒకటి పెండింగ్ పెడుతున్నారు కాబట్టి మా గ్రామస్తులకు చాలా ఇబ్బంది అవుతుంది. ఆ ఇబ్బందుల వలన మా గ్రామస్తులందరం కలిసి ఇక్కడ ధర్నా చేయడం జరిగింది. మరి ఆర్డీఓ గారు, కలెక్టర్ గారు గత 3 నెలల కింద వచ్చి నెల లోపల కంప్లీట్ చేస్తాం, 45 రోజుల్లో కంప్లీట్ చేస్తామని స్కూల్ పక్క నుంచి పిల్లల పక్క నుంచి రోడ్డు తీసిర్రు. ఎంతవరకు వాస్తవం అది? ఇంతవరకు 3 నెలలు అయిపోతుంది. ఇదివరకు పనులు కంప్లీట్ కాలేవు. గ్రామం నడి రోడ్ నుంచి మొత్తం గ్రామం నడి ఊళ్ళ నుంచి రోడ్ల ఆటోలు, కార్లు, బైకులు అన్నీ వెళ్తున్నాయి. గ్రామస్తులందరికీ డస్ట్తోని పిల్లలకు, పెద్దలకు ఆ డస్ట్ ఇన్ఫెక్షన్ అయ్యి మరి ఆరోగ్యాలు ఖరాబ్ అవుతున్నాయి, అనారోగ్యాల పాలవుతారు. కాబట్టి మరి గ్రామస్తులు కోరిక మన్నించి మరి అధికారులు స్పందించి మరి అతి త్వరలో చేయాలని, పనులు కంప్లీట్ చేయాలని మా గ్రామస్తుల తరఫు నుంచి కోరుకుంటున్నా. మరి ఎలాంటి చర్యలకైనా మరి ఇది చేసి మరి మళ్ళా ఏమైనా కార్యక్రమాలకు నెల లోపల కంప్లీట్ చేయకపోతే మాత్రం గ్రామస్తులందరూ ఉండి నీకు రాత్రింబవళ్ళు ఇక్కడనే పడుకొని వంటలు చేసుకొని ఉంటారు. కాబట్టి మరి కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి. 45 రోజుల్లో కంప్లీట్ చేస్తాను ఆర్డీఓ గారు ఎక్కడ పోయిండు, మరి 45 రోజుల్లో చేస్తున్న కలెక్టర్ గారు ఎక్కడ పోయారు? దయచేసి గమనించగలరు. మా గ్రామస్తుల ఆవేదన ఆలోచించి మరి పనులు అతి త్వరలో తొందరగా కంప్లీట్ చేయాలని కోరుకుంటూ మరి గ్రామస్తుల తరఫు నుంచి నేను పై అధికారులకు విన్నవిస్తున్నాను. జిల్లా నిజామాబాద్ గత 8 సంవత్సరాల నుంచి రోడ్డు ఆర్ఓపి మరియు రైల్వే బ్రిడ్జ్ వరకు నడుస్తున్నాయి. ఈ లాస్ట్ 3 నెలల కిందట వాళ్ళకు రైల్వే బ్రిడ్జ్ వరకు ఇబ్బంది అవుతుందని మా హై స్కూల్ పక్క నుంచి రోడ్డు తీసుకోవడం జరిగింది. మరియు ఊళ్ళకి నుంచి అనేక వెహికల్స్ అవుతున్నాయి. చిన్న రోడ్లు ఉన్నాయి. మా మామిడిపల్లి విలేజ్ నుంచి అనేక ఇబ్బందులు అవుతున్నాయి. పిల్లలకు యాక్సిడెంట్ జరగడం జరుగుతుంది. రోడ్లు కాదు, రోడ్లు, నల్లలు ప్రతిదీ చెడిపోయింది. మామిడిపల్లి అంటేనే భయపడే పరిస్థితి ఉంది. కలెక్టర్ గారు మరియు ఆర్డీఓ గారు 3 నెలల కింద పర్మిషన్ తీసుకున్నారు. ఇంతవరకు ఎవరు వచ్చింది లేదు, పనులు చేసింది లేదు. కాబట్టి సకాలంలో మాకు ఈ పనులన్నీ కంప్లీట్ చేయాల్సిందిగా మేము కోరుతున్నాం. ఒకవేళ ఈ పైన రోజులు కాకుంటే ఇంకా తీవ్ర స్థాయిలో ఈ వర్ష ఇంకా ఇబ్బంది చేసి రోడ్డు పైన మొత్తం ప్రతి ఫ్యామిలీ వచ్చి రోడ్డు మీద కూర్చుని ఇబ్బంది చేసే ప్రయత్నం జరుగుతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మాకు 15 రోజుల్లో మాకు ఒక సరైన సమస్యను పరిష్కరించాలని మేము కోరుతున్నాం.